ఎదుటి పార్టీ వాళ్ళు ముట్టడికి పిలిపించారు మా ఇల్లు. నేను క్లియర్గా చెప్తాను, పోలీసుల మీద నమ్మకం లేదు చెప్తున్నాను, వెరీ క్లియర్. కావాలంటే డీజీపీ గారికి కూడా చెప్తాను, సిబిఐ మీ పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మకం లేదు కాబట్టి కామారెడ్డి ఎమ్మెల్యే మీద దాడి జరిగింది. పోలీస్ ఫోర్స్ ఉండగా ఎవడు చెక్ పోస్టులు పెట్టంగా కామారెడ్డి ఇంట్లో వెహికల్ లోపలికి పోయింది. అందులో ఒకవేళ మానవబాంబు ఉంటే ముందే సభ్యురాలు ఉన్నాడు, చంపేస్తే మా కామారెడ్డి శాసన ముందే సభ్యురాలు గారు ఉన్నారు, మా శాసనసభను చంపేస్తే ఎట్లా? అరే మరి భారతీయ జనతా పార్టీ మాది, మాకు పోలీసులు ఎంత శత్రువులు అందరికీ శత్రువులు అయి కూర్చున్నారు. మాకు ఒకటే మేము ఎదుటి వాళ్ళు ఎవరైనా ముట్టడి కాకపోయి నో ఒక్క నిమిషం వినండి. మీరు దయచేసి మహేష్ కుమార్ గారు చెప్పింది ఉంటే మీరు అక్కడ వినండి. మీరు 6 మూర్ల గెలిచినోడు ఓడినోడు ఈ పాయింట్ నాకు ఆడ మీడియా ఎట్లా చేస్తే ఎక్కడ సార్ ఎక్కడ కూడా లేదు సార్, మీడియా పోయింది అక్కడికి పోయిన ఆడ కూడా లేదు, ఆడ వచ్చినా బయట ఇప్పుడు ఎవ్వరు లేదు సార్, మీరు చూసుకోండి. నేను ఏమంటున్నాను చేయాలి, ఫస్ట్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలి సార్ సిచ్యువేషన్. రేపు మేము గవర్నమెంట్ వచ్చినా మేము మీకు సహకరించాలి. రేపు ఎవరు వచ్చినా కానీ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ అనేది కంపల్సరీ. లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ లేకపోతే పొడుచుకొని సత్తారు జనాలు సార్, అంతేనా కాదా? రేపు బీఆర్ఎస్ ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా, రేపు బీజేపీ వచ్చినా నువ్వే ఉంటావు, అదే యూనిఫామ్ ఉంటుంది. కానీ చివరికి మీ ఏంది మీ ఫైనల్ శాంతి భద్రతలు కంట్రోల్ చేయాలి, ఏ పార్టీ ఉన్నా, అంతేనా కాదా? దానికి 100% సహకరించినప్పుడు మీరెందుకు పాడు చేస్తారు సిచ్యువేషన్? పాడు చేస్తాను కాదు సార్, మేము ఒకటే 144 ఉంది, బయట నుంచి అంతా మొబైలైజ్ అయ్యి మీరు సోషల్ మీడియా పెట్టుకుంటే అందరికి ఒకటే రూల్ సార్. 144 అనేది మీకు ఒకరికి వాళ్ళకి ఒకరికి పార్టీ రూల్స్ ఉండదు సార్. సార్ మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, పిలిపించింది దానికి మేము ఇంతమంది ఫోర్స్ ఉన్నాం సార్, మీకు ప్రొటెక్షన్ గా మీకు పోలీస్ డిపార్ట్మెంట్ సార్ ఒకటి సిఐ గారు కామారెడ్డి ఎక్కడ ఉన్నది? కాశ్మీర్ ఉందా? కామారెడ్డి పక్కది. మీరు కోఆపరేట్ చేయాలి సార్. ఇప్పుడు కోర్టుతో వచ్చినాం సార్, ఇక్కడ ఎవ్వరు కూడా 3 అంచెల లోపలికి ఎందుకు వెళ్ళి అవుతాం అంతా వచ్చి క్రౌడ్ అంతా ఎందుకు ఇంతమంది క్రౌడ్? మహేష్ కుమార్ గారు చెప్తే డ్యూటీ చేయండి. ఒక రోజు నేను ఈ డిపార్ట్మెంట్ కు తలవంపులు చేయకండి, గెలిచిన శాసనసభ్యుల్ని గౌరవించండి. నేను పోలీస్ మిత్రులందరికీ చెప్తున్నాను, నేను ఆల్రెడీ మీ ఎమ్మెల్యేగా చెప్తలేను, దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మీరు ఒకసారి మీరు ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్ ఆజ్ఞలే పాటించాలంటే సత్యనారాయణ గౌడ్ నువ్వు ట్రాన్స్ఫర్ అని వేయించుకో, లేకపోతే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే సీఎం చెప్పి సస్పెండ్ చేయాలి అసెంబ్లీలో. వీడు ఇంటెట్ లేడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.